ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి షాక్ మీద షాక్ ఇస్తుంది ఈడీ. ఇప్పటికే చూసుకుంటే గత 2-3 రోజుల క్రితమే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ 2గా పనిచేసి ప్రస్తుతం రాజకీయాల నుంచి విరమణ పొందినటువంటి విజయసాయిరెడ్డికి ఈ నెల 22వ తారీఖున ఢిల్లీ రావాల్సిందిగా ఈ యొక్క విచారణకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈడీ. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో తాజాగా చూసుకుంటున్న ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సిట్టింగ్ ఎంపీ అయిన మిథున్ రెడ్డికి కూడా 23వ తారీఖు ఈ యొక్క విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందించింది ఈడీ. మరి మొత్తానికి ఈ యొక్క లిక్కర్ స్కామ్లో వరుసగా ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనే అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు. సార్ ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ మళ్ళీ తెర మీదకి వచ్చి ఈసారి చాలా స్పీడ్గా ఢిల్లీ కేంద్రంగా పావులు కదులుతున్నాయని చెప్పేసి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అవి ఊహాగానాలు కాదు, నిజమే అని చెప్పడానికి ఈడీ ఎంటర్ అయి 2 కీలకమైన వ్యక్తులకి నోటీసులు ఇవ్వడం ఇందులో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒక పక్క విజయసాయిరెడ్డికి ఏమో 22వ తారీఖు, మరో పక్క 23వ తారీఖు ఏమో ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ ప్రస్తుతం ఆ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్నటువంటి మిథున్ రెడ్డికి ఆహ్వానం అందింది ఈడీ నుంచి. ఏమంటారు ఈ అంశం గురించి? ఇది చాలా భారీ కుంభకోణం అనేది మొదటి నుంచి మనం చెప్పటం కాదు, దేశ ప్రధానిగా చేసిన మోడీ గారు కూడా చెబుతున్నాడు. అంటే మోడీ గారికి ఎట్టా తెలుస్తుందని మీరు అడగవచ్చు. మోడీ గారు ఇతర ప్రధానమంత్రి లాంటి వ్యక్తి కాదు. మోడీ గారికి అన్ని రాష్ట్రాల్లో ఏమేమి జరుగుతుంది అన్నీ తెలుస్తాయి. అన్ని మేజర్ న్యూస్ పేపర్స్ ఏ రాష్ట్రంలో ఏమి హెడ్కి పెట్టారు, ఏ పేపర్ ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తుంది, వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీస్ ఏంటి, వాళ్ళలాంటి చాలా మైన్యూట్ అంశాలు కూడా మోడీ గారి దృష్టిలో ఉంటాయి. ప్రతి రాజకీయ ప్రాధాన్యత గల అంశం ఎక్కడ ఏది జరిగినా ఆయన దృష్టికి వెళ్ళకున్నాడు. ఆయన కూడా ఈ కుంభకోణాన్ని, ఎందుకంటే గతంలో ఏదైనా జాతీయ స్థాయి కుంభకోణాలంటే కేంద్ర ప్రభుత్వంలో జరిగింది. పెద్ద బడ్జెట్, పెద్ద నిధులు ఉంటాయి, అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాతీయ స్థాయిలో. రాష్ట్ర ప్రభుత్వాల్లో అసలు ఇంత భారీ కుంభకోణాలు జరిగే అవకాశం తక్కువ. ఏదన్నా జరిగింది అంటే మహా జరిగితే ఒక 40-30 కోట్లు మాయావతి టైంలో యూపీలో ఈ విగ్రహాల ప్రతిష్టాపన టైంలో జరిగిందని చెప్తారు, బాగా జరిగితే. ఇక్కడ బీహార్లో కూడా ఒక 10-12 కోట్లు పశుగ్రాసం కుంభకోణమే. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి కుంభకోణంగా మనం చెప్పచ్చు. ప్రజల్నే కేంద్రంగా చేసి ఎక్కడా కూడా బయటికి మెసలకుండా, గుట్టు చప్పుడు కాకుండా ఆ స్థాయిలో కుంభకోణంని జరపటం అంటే పబ్లిక్ వేదికగా జరిగింది. ఎక్కడన్నా రహస్యంగా ఏదైనా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకో కంపెనీలకో సహాయం చేసి డబ్బులు తీసుకోవటం కాదు. ఇది పబ్లిక్ తాగే, ప్రతిరోజు తాగే చీప్ లిక్కర్ క్వార్టర్ మీద కేంద్రంగా చేసిన వ్యాపారం. ప్రతి గ్రామంలో ప్రతి వీధిలోకి వెళ్ళింది ఈ వేళ్ళు. అక్కడి నుంచెల్లా పీల్చేశారు రక్తాన్ని. వాళ్ళ సొంత పార్టీలో వైఎస్ఆర్సీపీలో కూడా తర్వాత ఓడిపోయిన తర్వాత వాళ్ళ మాజీ మంత్రులు, ఆ పార్టీకి శ్రేయోభిలాషులు అనుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు, ఇది మద్యం కుంభకోణం కొంప ముంచింది జగన్మోహన్ రెడ్డిని అని. అంటే అంత భారీ కుంభకోణాన్ని రూపకర్తగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారికి ఈడీ నోటీసులు రావటం విచిత్రం ఏమి లేదు. కాకపోతే ఎక్కడ విచిత్రం అంటే ఆయన ఏమనుకున్నాడంటే ఈ కేసు మొత్తానికి కర్త కర్మ క్రియ రాజకేశ్వరరెడ్డి అని చెప్పి కేసుని తప్పుదోవ పట్టించేశారు. కాబట్టి ఇక మన వైపు రాదనుకున్నాడు. అట్లాగే ఇక్కడ మళ్ళీ వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. దాన్ని కూడా అది హత్య, పెద్ద దారుణంగా నరికి చంపేసిన దాన్ని గుండెపోటుతో చనిపోయాడని కూడా విజయసాయిరెడ్డి గారు చెప్పాడు. అట్లా ఈ కేసుల్ని తప్పుదోవ పట్టించేశాం కాబట్టి ఇక మన జోలికి రాదు అని ఒక ధీమాకు వచ్చేసాడు. తర్వాత నేను రాజకీయాల నుంచి విరమించాను, జగన్మోహన్ రెడ్డి కోటరీలో లేను అంటే నాకు ఏమీ తెలీదు, మొత్తం కర్మ క్రియ రాజకేశ్వరరెడ్డి అయితే ఆయన అంతకుముందు పరస్పర విరుద్ధంగా చెప్పిన మాటలు కొన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే గతంలో ఉన్న పాలసీ మద్యం విధానాన్ని మనం పూర్తిగా రద్దు చేసేయాలి. అట్లా ఉంటే మన వ్యక్తిగతంగా వచ్చే లాభం ఏమి ఉండదు, అది మొత్తం గవర్నమెంట్ ట్రెజరీ కోశాగారానికి వెళ్ళిపోద్ది, అంత పారదర్శకంగా ఉంటుంది. తర్వాత ఏ లిక్కర్ అయితే వాళ్ళు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వాళ్ళు ఇచ్చింది, దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అదే అమ్ముతారు. సొంతంగా డిస్టిలరీలు పెట్టి గుడంబా తయారు చేసినట్టు తయారు చేసే విధానం ఎక్కడా లేదు. ఈ ఆక్షన్లు పెట్టడం, ఢిల్లీలో కూడా కుంభకోణం 100 కోట్లది. అది ఒక బ్లాక్లో ఆక్షన్లు పెట్టిన దగ్గర జరిగింది. కానీ మద్యం తయారీలోనే కుంభకోణం జరిగింది భారతదేశంలో ఎక్కడ జరగల. ఎందుకు జరగలేదు అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ ఉంది ఆబ్కారీకి ప్రముఖ కంపెనీలు తయారు చేస్తాయి, అవి ప్రపంచంలో అన్ని దేశాల్లో చేస్తాయి, ఆ భారతదేశంలో కూడా చేస్తాయి. అది మన ఫార్ములా కాదు, అవన్నీ కూడా సాఫిస్టికేటెడ్ డిస్టిలరీస్తో చేస్తారు. కాబట్టి ఆరోగ్యం మీద అంత పెద్ద చెడు ప్రభావం చూపే కాదు. అది వీళ్ళు ఎవరైతే ఆక్షన్లో పాట పాడుకుంటారో మద్యం దుకాణాలు
వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ద్వారా బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తెచ్చుకుని వీళ్ళు గవర్నమెంట్కి ఇది కడతారు కదా లైసెన్స్ ఫీజు, ఆ ఫీజు మేరకి రేట్లు ఫిక్స్ చేసుకునే వాళ్ళు ప్రభుత్వం కూడా నియంత్రణ పెట్టేది. మీరు మా బేవరేజెస్ కార్పొరేషన్లో క్వార్టర్ బాటిల్ ఫలానా కంపెనీది ఇంతకు మేము ఇస్తున్నాం మీకు, దాని మీద లిటిల్ మార్జిన్ పెట్టుకోమని వాళ్ళు అది సూపర్వైజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏదో రూపాయి 2 రూపాయలు ఎక్కువ అమ్మి ఉంటారేమో కానీ పూర్తి దారిదోపిడీలాగా కాదు. కానీ ఇచ్చే మద్యంలో మాత్రం నాణ్యత పక్కాగా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కాబట్టి దాని గ్యారంటీ. క్వాలిటీ విషయంలో ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడలా. ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త విధానం తీసుకొచ్చి పాత బ్రాండ్లన్నీ అమ్మటానికి వీల్లేదు, మేమే తయారు చేస్తాము అని డిస్టిలరీలకు కూడా ఈవెన్ విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పాడు, మిథున్ రెడ్డికి 100 కోట్లు మా ఈయంకుడి ద్వారా ఇప్పించాను నేను కంపెనీలో నుంచి, అరవిందోలో నుంచి అని కూడా చెప్పాడు ఆయన. ఒక పక్కేమో నాకు అసలు ఇందులో సంబంధం లేదని చెప్తున్నాడు. 2 సార్లు విజయవాడలోను హైదరాబాద్లోను మద్యం విధానాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తి, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడు అయినందువల్ల రాష్ట్ర శాసనసభలో చట్టాలు తయారు చేసేది, కానీ ఇక్కడ విధానాలతో ఆయనకేం పని? ఆయన ఏదైనా మాట్లాడితే రాజ్యసభలో మాట్లాడాలి ఏదైనా అంశాల గురించి, అంతే కదా. ఆయన పెద్దగా ఏ విషయాల గురించి మాట్లాడు కానీ సినిమా హాళ్ళు కట్టమని కోరాడు. అప్పటికి ఆంధ్రప్రదేశ్లో సినిమా హాళ్ళు పగలగొట్టేస్తున్నారు, ప్రైవేట్ సినిమా హాళ్ళు గిట్టుబాటు అవ్వటం లేదని కళ్యాణ మండపాలు చేసుకున్నారు కొందరు, ఫంక్షన్ హాళ్ళు, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటున్నారు. ఆయనకు అది పెద్ద బర్నింగ్ ఇష్యూగా కనిపించింది. సినిమా హాళ్ళు కట్టమన్నాడు ప్రభుత్వం తరఫున. ఏమన్నా అర్థం ఉందండి? ప్రభుత్వం తరఫున సినిమా హాళ్ళు కట్టాలా? ఏం అవసరం? అసలు అరిచేతిలోకి వచ్చేసింది ప్రపంచం జనాలకి అప్పటికే. సరే అది వదిలేసేయండి, ఏదో తోసితోకి మాట్లాడాడు. కానీ ఈ మద్యం విధానాన్ని ఆయన రూపొందించడంలో ఒక కన్వీనర్గా వ్యవహరించాడు ఈ మీటింగ్లు పెట్టడంలో. రాజకేశ్ రెడ్డి నువ్వు చేసిన పాలసీని అమలు చేశాడు, కానీ రాజకేశ్ రెడ్డి సూత్రధారి కాదు కదా ఇక్కడ. అంటే ఆయన ఆ కేసుని వివేకానంద రెడ్డి గారి కేసుని తప్పుదోవ పట్టించినట్టు ఇక్కడ కూడా చేశా కాబట్టి అనుకున్నాడు, కానీ ఈడీ దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి వీళ్ళ పాత్ర ఉందని. ఇప్పుడు 22వ తారీఖున ఆయన పిలిచింది. ఇప్పుడు ఆయనకి ఏం భయం పట్టుకుందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారితో సహా నిందితుడిగా, 2వ నిందితుడిగా ఉన్న కేసుల్ని దాదాపు 12 ఏళ్లగా నేను ఆపగలిగాను. ఈ కేసు ఇది నా పాత్ర లేదు, నేను అంతిమ లబ్ధిదారుని కాదు. ఆయన ఇంకో విషయం కూడా చెప్పాడు, నేను 100 కోట్లు ఇప్పిస్తే 70 కోట్లు ఇచ్చారు కానీ 30 కోట్లు మిస్ అయిపోయింది అన్నట్టు చెప్పాడు. అట్లా కూడా కొంత ఆయనకి మళ్ళీ మా వియ్యంకుడితో నేను ఆర్థిక విషయాల్లో వాళ్ళలో జోక్యం చేసుకోనని ఒక సందర్భంలో చెప్పాడు. వాళ్లకు చేస్తున్న వ్యాపారాలు కానీ, తర్వాత అప్పుడు పోర్టు స్వాధీనం చేసుకున్న కేసులో కూడా వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు ఏంటో నాకు తెలియదు, మా అమ్మాయిని నేను ఇచ్చానంతవరకేను, కానీ వాళ్ళ ఆర్థిక వ్యవహారాల్లో చేసుకుంటే ఈ మా అమ్మాయి కాపురం మీద ప్రతిబింబిస్తుందని నేను జోక్యం చేసుకోను, దూరంగా ఉంటాను, ఒక ఫ్రెండ్స్గా ఉంటాం నేను మా వియ్యంకుడు అని చెప్పాడు. అట్లా ఈ పరస్పర విరుద్ధమైన చెప్పటం ఒకటి, తర్వాత ఇంత దారుణమైన విధానాన్ని రూపొందించిన వ్యక్తికి అసలు ఈ కుంభకోణంలో ఎంత డబ్బు చేతులు మారిందనేది విజయసాయి రెడ్డి ఒక అవగాహన ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం మారి వీళ్ళ చేతుల్లోకి వచ్చే నాటికి కోశాగారానికి మద్యం ద్వారా ఎంత ఆదాయం వస్తుంది అనేది వాళ్ళకు ఒక అంచనా ఉండింది. అందుకని వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ ఆదాయంతో మనం తృప్తి పడకూడదు, అది ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ద్వారా కంపెనీలకి వెళ్ళిపోతుంది పారదర్శకంగా, ఆ డిస్టిలరీస్ అన్నింటినీ మనం స్వాధీనం చేసుకుని ఆ బ్రాండ్లన్నింటినీ పక్కన పెట్టేసి ఆ డిస్ట్రిబ్యూటర్స్, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మ్యాక్డవెల్ డిస్ట్రిబ్యూటర్, ఆయన సౌత్ ఇండియా మొత్తానికి డిస్ట్రిబ్యూటర్, ఎక్కడ వాళ్ళకి ఇట్లాంటి సమస్య రాలా. మ్యాక్డవెల్ అని వాళ్ళకి అనేక ప్రోడక్ట్స్ ఉన్నాయి, అంటే దాదాపు ఒక 20% ప్రోడక్ట్స్ మ్యాక్డవెల్లే ఉంటాయి ఎక్కువ, కానీ ఒక్క కేసు కూడా వాళ్ళ దగ్గర వీళ్ళు కొనలా, వాళ్ళ సొంత ఎంపీ అయినా ఆయన ఇష్యూ చేయదలుచుకోలేదు. ఎందుకంటే డబ్బులు అడుగుతున్నారు, వాళ్ళకి ఎంత మిగులుతుందో అంతకన్నా ఎక్కువ అడుగుతున్నారు. దానికన్నా మనం ఈ స్టేట్ను వదిలేసుకోవటం మంచిది అనే ఉద్దేశం మీద శ్రీనివాసరెడ్డి గారు అసలు ఈ స్టేట్లో బిజినెస్ను వదిలేసేసుకున్నాడు. వీళ్ళు తయారు చేసిన లిక్కరు దానికన్నా చీప్ క్వాలిటీ కదా, ఎంత తక్కువకి ఇవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ రేటు పెట్టారంటే ఎంత లాభాలు వచ్చింది అనేది రేపు ఈడీ కనుక ఈయనతో ప్రశ్నిస్తే విజయసాయి రెడ్డి గారు చెప్తాడు. విజయసాయి రెడ్డి గారు పెద్ద ఆడిటర్. అప్పుడు గతంలో మద్యం ద్వారా ఇంత ఆదాయం వస్తున్నప్పుడు మీరు వచ్చిన తర్వాత తాగుడు ఏమైనా తగ్గుతుందా అనే స్ట్రైట్ క్వశ్చన్కి ఏం చెబుతాడు? చెప్పలేడు కదా. ఏ గవర్నమెంట్తో వచ్చినా సంబంధం లేకుండా ప్రజలు అదే తాగుతారు. మరి అదే తాగుతున్నప్పుడు మీరు సప్లై చేసింది లోకల్ బ్రాండ్స్, అసలు ఆ లిక్కర్ అంతా ఆపేశారు. అసలు మీకు ఒక క్వార్టర్ బాటిల్కి ఒక డిస్టిలరీలో ఎంత తయారవుద్దో ఆయనతోనే చెప్పిస్తారు. మీరు బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఎంత పే చేశారు, మళ్ళీ మీరు ప్రభుత్వం ద్వారా అమ్మించామని చెబుతున్నారు, ఎంతకు అమ్మారు? గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రాండెడ్ లిక్కర్ ఎంత రేటుకి అమ్మారు, మీరు ఇంత రేటుకి అమ్మినప్పుడు ఎంత క్వాంటమ్ ఆఫ్ ప్రతి నెల ఎంత ఈ అక్రమ సంపాదన వచ్చింది, ఈ 5 ఏళ్లలో ఎంత వచ్చింది అనేది ఆయనతోనే లెక్కేయించగలుగుతారు. చెప్పినోడు ఏం చెప్పగలుగుతాడు? ఖచ్చితంగా ఆయనకి
ఇది చాలా అలార్మింగ్గా ఉంది. దాంతోపాటు ఇంకో ట్విస్ట్ చేశాడు. వెనిజులా ప్రెసిడెంట్ ఎత్తుకుపోయినట్టు ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు కోటరీలు పెట్టుకుని చేస్తున్న ఈ వ్యక్తులు ఉండరు, వీళ్ళని కూడా లేపుకెళ్ళిపోతారు, మీ కోటరీలు మీ రక్షణ వలయాలు మీ ఏం ఆపలేవు. ఇప్పటికే ఆయనకు కూడా ఉన్నాయి, వెనిజులా ప్రెసిడెంట్కి ఆయనకు ఒక రక్షణ వ్యవస్థ ఉంది, విమానాలు ఉన్నాయి, తర్వాత మిలిటరీ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, నేవీ ఉంది. ఇన్ని రక్షణ వ్యవస్థలు ఉన్నా కూడా అమెరికన్స్ వచ్చి ప్యాలెస్లోకి నడుచుకుంటా వెళ్ళి కూల్గా ఆయన భార్యని ఎమ్మటం పెట్టిపోయారు. ఇలాంటి క్వార్టరీల్లో బతికే పెద్ద మనుషుల జీవితాలు ఎంతో కాలం ఒక భద్రతలో ఉంటాయని అనుకోవద్దని హెచ్చరిక చేశాడంటే, నేను ఇక్కడ కనుక రేపు ఆ ఈడీ ముందు నేను కూడా అన్ని విషయాలు చెప్పాల్సి వస్తాయి. అంతిమ లబ్ధిదారు ఇతను కాదు, విధాన రూపకర్త విజయసాయిరెడ్డి. కానీ డబ్బులు విజయసాయిరెడ్డికి రాలేదు కదా. విజయసాయిరెడ్డి ఒక రకంగా వాళ్ళ ఏజెంట్ల ద్వారా ఇచ్చిన డబ్బులే ఆయనకి పూర్తిగా ఇవ్వలేని పరిస్థితిలో పడ్డాడు. రెండోది, అంతిమ లబ్ధిదారుడు ఎవరని ఇక్కడ అడుగుతారు. నువ్వు విధాన రూపకల్పన చేసావు కదా డబ్బులకి ఛానళ్ళలో, ఇది ఎవరికెళ్ళి అల్టిమేట్గా అన్నప్పుడు చెప్పకుండా నాకు తెలియదు, నాకు గుర్తులేదు, మర్చిపోయాను అని అంటే ఈడీ దగ్గర కుదరవు. ఈడీ దగ్గర సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ సంబంధించిన ఫైండింగ్స్ అన్నీ లిస్ట్స్ ఉంటాయి. తర్వాత ఈయన మాట్లాడిన మాటలు ఉన్నాయి, నేనే రూపకర్తనే అని. నువ్వు రూపకర్త అయితే ఆ రోజు నేను వస్తుందని చెప్పిన మాట వాస్తవేనంటే వాస్తవం చెప్తాడు కదా. తర్వాత IMFL బ్రాండ్లు నాణ్యత ఉంటాయి, ఖరీదు ఎక్కువ ఉంటాయి. మీరు చేసినవి మీ వాళ్ళ ఇవన్నీ ఇంత రేటుకి మీరు ఎందుకు అమ్మారు, పెంచి రేటుకి ఎందుకు అమ్మారు, ఆ డబ్బుల్ని క్యాష్ రూపంలోనే ఎందుకు అమ్మారు, ఆన్లైన్లో ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేదు, అంతకుముందు వ్యవస్థలో యాక్సెప్ట్ చేశారు కదా. ఇవన్నీ కూడా వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఫిగర్కి అరైవ్ అవుతారు. ఈడీ లెక్క సరిగా ఉంటుంది. ఈడీ సిట్ వాళ్ళకి వేరు, ఈడీ లెక్క వేరు. ఈడీలు అనేక రాష్ట్రాల్లో ఇలాంటి లిక్కర్ కుంభకోణాల మీద వాళ్ళు తమిళనాడులోను ఢిల్లీలో ఈవెన్ చీఫ్ మినిస్టర్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని కూడా అరెస్ట్ చేశారు కదా. కాబట్టి ఇంత పెద్ద కుంభకోణంలో తర్వాత ఇంకోటి కృష్ణదేవరాయలు గారు ఎప్పుడైతే పార్లమెంట్ లోక్సభలో ఈ ప్రస్తావన చేసినప్పుడు వెంటనే అది అమిత్ షా గారు మిగిలిన అన్ని శాఖల్ని అలర్ట్ చేశాడు, ఏంటి కుంభకోణంలో విషయాలు మీరు సేకరించండి అని. అప్పుడు వాళ్ళు ఇక్కడ దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారుల ద్వారా మొత్తం రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. అప్పటికే వాళ్ళు తెప్పించుకున్నారు. వాళ్ళ ఇది మనీ లాండరింగ్ విదేశాలకు వెళ్ళి వాళ్ళ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ 3,500 కోట్లు వీళ్ళు ఆఫ్రికాలో స్టీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవి, తర్వాత గోల్డ్ మర్చెంట్స్ దగ్గర డబ్బులు కొనటం, డైమండ్స్, ఇవన్నీ రియల్ ఎస్టేట్లో, సినిమా ఫీల్డ్లో, దుబాయ్లో పెట్టిన అనేక పెట్టుబడులు. అవి కాకుండా కొన్ని గోదాముల్లో కూడా దొరికిన సందర్భాలు కూడా చూసాం. తర్వాత ఎలక్షన్లకి పంపిన అకౌంట్స్ వాళ్ళకి దొరికినాయి, ఎవరు ఆపరేట్ చేశారు. శివరెడ్డి భాస్కర్ నాకు సంబంధమే లేదని మరి జైల్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత బెయిల్ కూడా రావట్లేదు కదా. అంత క్లియర్ ఆధారాలు చూపించబట్టే కదా. కాబట్టి ఈ విషయంలో విజయసాయిరెడ్డి గారికి ఖచ్చితంగా ఆ కేసుల కన్నా కూడా ఇందులో ఆయనే కీ పర్సన్. అంటే ఎప్పుడైనా ఒక క్రైమ్ జరిగితే వెళ్ళి పొడిచినాడో నరికినాడో ముదాయి అవ్వడం, ఎవడైతే ఆ కుట్రకి ప్లాన్ చేస్తాడో కాన్స్పిరేటర్ని ఎక్యూజ్డ్ నెంబర్ 1గా పెడతారు. అట్లాగే ఇప్పుడు ఈ స్కీమ్ తయారు చేసింది విజయసాయిరెడ్డి అని తనే స్వయంగా చెప్పుకున్నాడు. ఆయనతోనే మీటింగులు జరిగినప్పుడు రాజకేశ్ రెడ్డి కన్నా కూడా పాత్ర ఈందే ప్రముఖమైందని తెలుస్తుంది కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మనం Please subscribe to Leo News for more videos.